శ్రీమాత్రే నమః. విశేష లలిత అష్టోత్తర శతనామావళి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పటిదాకా 65 నామాలకు అర్థం చెప్పుకున్నాము యథాశక్తి శ్రీమాత అనుగ్రహంతో. ఈరోజు 66వ నామం నుంచి 70వ నామం దాకా ఉండేటువంటి నామాలకి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ నామాలను మనం చదువుకుందాం. సహస్రార సరోజాతవాసితాయై నమో నమః. పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః. వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః. రమా భూమి సుతారాధ్యా పదాబ్జాయై నమో నమః. లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః. ఎంతమంది జగన్మాతను ఆరాధించారో ఈ నామాల్లో విశేషంగా చెప్తూ ఉన్నారండి. అంతకుముందు నామాల్లో అనాహత చక్రంలో ఉండేటువంటి తల్లిని ధ్యానిస్తూ చెప్పారు. అనాహతాబ్జ నిలయ అని చెప్పినది అనాహత చక్రంలో ఉండేటువంటి అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః అని. తర్వాత 66వ నామంలో సహస్రార సరోజాత వాసితాయే నమో నమః. ఈ రెండు నామాలకి చాలా దగ్గరగా ఉన్నది. 65వ నామంలో ఏమో హృదయ పద్మంలో ఉండేటువంటి ఉపాసించేటువంటి తల్లి, ఉపాసించబడేటువంటి తల్లి అని. ఇప్పుడు సహస్రార సరోజాత వాసితాయే నమో నమః. సహస్రార సరోజాతము, సరోజాతము అన్న కూడా పద్మం అనే అర్థం. సహస్రార కమలంలో ఉండేటువంటి సహస్రదళ పద్మస్థయై ఉండేటువంటి తల్లిని, సహస్రదళ పద్మంలో వసించేటువంటి తల్లి నీకు నమస్కారము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా జగజ్జనని వాసస్థానాలు. సహస్రార కమలంలో ఉండేటువంటి తల్లిని గనక అంత దాకా గనక వెళ్ళగలిగితే సాధకుడు ఇక సంపూర్ణమైనటువంటి జ్ఞానస్థితికి వచ్చినటువంటి వాడి. విజ్ఞాన ఘనరూపిణి అని చెప్పి చెప్తారు సహస్ర నామాల్లో. విజ్ఞాన ఘనము అంటే ఇంకా ఒక ఘనీభవించినటువంటి జ్ఞానం. అనుభవైకమైజ్యమైతే అది విజ్ఞానము అంటారు, ఊరికే తెలుసుకుంటే అది జ్ఞానము అంటాం. ఇది ఇప్పుడు కావ్యాల ద్వారా, పుస్తకాల ద్వారా, ఈ పఠనం ద్వారా, శ్రవణం ద్వారా, ఈ నామ పారాయణ ద్వారా తెలుసుకునేటువంటిదంతా కూడా ఇది జ్ఞానం. కానీ ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా తనలో జీర్ణం చేసుకుని అనుభవిస్తూ ఉంటే గనక, అనుభవించే ఆ స్థితికి గనక వెళ్ళగలిగితే అది ఘన విజ్ఞానము అవుతుంది. ఆ విజ్ఞానాన్ని గనక ఎవడైతే పొందగలుగుతాడో వాడు అక్కడ లయమైపోతాడు. ఇంకా అటువంటి వాడికి ఎటువంటి స్థితి వస్తుంది? పునరావృత్తి రహిత పురస్థాయై నమో నమః. కింద నామంతోనే మనం సమన్వయం చేసుకోవాలి. వాడికి తిరిగి పునరావృత్తి అనేటువంటిది ఉండదు. ఈ లోకంలోకి మళ్ళీ తిరిగి జన్మించటము అనేటువంటిది ఉండదు. ఎటువంటి జన్మ కూడా రాదన్నమాట. పునరావృత్తి రహిత స్థితిని పొందగలుగుతాడు వాడు. అన్నిటికంటే కూడా ఈ జన్మ పరంపరలు ఎత్తుకుంటూ రావటమే ఇది చాలా దుర్లభమైనటువంటి, కష్టమైనటువంటి విషయం. అన్నింటిలో కూడా దుఃఖం ఉంటుంది కదా. ఈ దుఃఖాలన్నింటినీ కూడా దాటి ఘనీభవించినటువంటి ఒక ఆనంద స్థితిని పొందినటువంటి వాడు. అంతటి స్థితిని గనక ఆ సహస్రార కమలంలో ఉండేటువంటి తల్లితో ఐక్యం పొందుతాడు అంటే అంత ఘనీభవించినటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాడు అవుతాడు. బ్రహ్మ విద్య స్వరూపుడు వాడు కూడా అవుతాడు ఆ సాధకుడు. అటువంటి వాడికి తిరిగి మళ్ళీ పునరావృత్తి అంటూ ఉండదు అని ఈ నామాల్లో మనం వరుసగా సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. తర్వాతి నామాలు వాణీ గాయత్రి సావిత్రి సన్నుతాయి నమో నమః. ఎవరెవరు ఉపాసించారు శ్రీమాతని అంటే వాణి, గాయత్రి, సావిత్రి. ఇటు సరస్వతీదేవి, గాయత్రి, తర్వాత సావిత్రి, వీళ్ళందరూ కూడా ఉపాసించారట. సావిత్రి అంటే సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సే సావిత్రి, సవిత, సవితృ రూపిణి అని చెప్పినారు. గాయత్రి మాత అసలు సహజంగానే ఆమె వేదమాత. ఈ తల్లి వేదస్వరూపిణియే కదా. మరి భేదాలు ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా తల్లి యొక్క రూప విశేషాలు, రూపభేదాలు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆ తల్లి ఉపాసించబడుతూ ఉన్నది. ఇప్పుడు సరస్వతీదేవి కూడా ఆ తల్లి రూపమే, లక్ష్మీదేవి కూడా ఆ తల్లి రూపమే. మరి విడివిడిగా ఎందుకు చెప్తూ ఉన్నారు? వీళ్ళు ఉపాసించటం ఏమిటి అనేటువంటి మాట వస్తూ ఉంటుంది కదా. ఆమె ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పినట్టే. తక్కువ ఎప్పుడు కూడా కాదు. ఇవన్నీ కూడా శ్రీమాతే జగజ్జనని జగన్మాత అనేక రూపాలలో అనేక కాలాలలో
వివిధమైనటువంటి ప్రదేశాలలో ఉద్భవించింది. ఇప్పుడు సరస్వతి ఎప్పుడూ కూడా ఉపాస్య దైవతమే కదా, అందరికీ విద్యాస్వరూపిణి. గాయత్రి అనుష్ఠానం అందరూ కూడా చేస్తూనే ఉంటారు. ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళు, సదాచార సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు, ఆచారాన్ని పాటించి అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళంతా కూడా గాయత్రి ఉపాసన చేస్తూనే ఉంటారు కదా. ఉపనయనం చేయటం అంటేనే గాయత్రిని ఉపదేశించటం. అటువంటప్పుడు వేరువేరుగా ఉపాసించటం ఏమిటి అంటే, వాళ్ళు ఆ ప్రధానమైనటువంటి ఆ పరాశక్తి స్వరూపాలతో అనుసంధానం అవుతూ ఉన్నారు అని. వీళ్ళందరూ కూడా ఒక మార్గనిర్దేశకులుగా ఉంటారండి మనకి. ఇలా గనక చేస్తే ఆ స్థితిని పొందుతావు అని చెప్పి. ఇదిగాక గాయత్రి 3 త్రికాల సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళు ఈనాటికి కూడా ఉంటారు. ప్రాతకాలము, మధ్యాహ్నకాలము, సంధ్యాకాలము. కేవలం ప్రాతకాలం చేసేటువంటి సంధ్యావందనమే కాదు, దేవి భాగవతంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఈ 3 సంధ్యలలో కూడా, త్రికాల సంధ్యల్లో ఆయన ఎప్పుడు కూడా 3 సంధ్యలలో ఈ రూపాలతో గాయత్రి మాత్రం ఉపాసిస్తూ ఉన్నారు అని చెప్పి చిట్ట 12వ స్కంధంలో గాయత్రి మహాత్మ్యాన్ని గురించి చాలా బాగా వివరించుకుంటూ వస్తారు. అందుకని ఈ విధంగా ఇక సావిత్రి విద్య ఉపాసించేటువంటి పద్ధతుల్లో కొద్దిగా కనుక తేడా ఉంటే వాటిని అందరూ కూడా మూలతత్వాన్ని ఎవరు కూడా ఉపాసిస్తూనే ఉంటారు. కొద్దిగా భేదాలను బట్టి విద్యలు అని చెప్పి అంటూ ఉన్నారు. అంతకుమించి పెద్ద తేడా ఏమీ లేదు. సావిత్రి సన్నుతాయై నమః. తర్వాత రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై నమో నమః. తల్లి యొక్క పాద పద్మాలని రమా అంటే లక్ష్మీదేవి అర్చించిందట. భూమిసుత అంటే భూజాతగా ఆవిర్భవించినటువంటి సీతాదేవి కూడా ఉపాసించిందట. ఇదేంటండి విచిత్రంగా, లక్ష్మీ స్వరూపం కూడా ఆ తల్లి అని చెప్తూ మళ్ళీ ఆ తల్లిని ఉపాసించడం ఏమిటి అని అంటే, చూడండి ఇప్పుడు భాగవతం కనుక మనం చదువుతూ ఉన్నట్లయితే రుక్మిణీదేవి లక్ష్మీ స్వరూపమే కదా. ఆ తల్లి తన కళ్యాణ సమయంలో గౌరీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది. పోతన రచించినటువంటి భాగవతంలో చక్కగా ఉంటుంది పద్యం. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ. మేటి పెద్దమ్మ దయంబురాసి విగదమ్మ. హరిన్ పతిసేయుమమ్మ. నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని వివిధ కాలాల్లో వివిధ రూపాల్లో వీళ్ళు ఆవిర్భవించి అనేక మహాశక్తులుగా ఆవిర్భవించి, ఇప్పుడు కృష్ణుడు ఎవరు, కృష్ణుడు వేరు, నారాయణ మూర్తి వేరా, నారాయణుడు వేరా కాదు కదా. ఆ నారాయణ తత్వమే కృష్ణుడుగా ఆవిర్భవించారు. అలాగే ఇక్కడ జగజ్జనని జగన్మాతే ఇన్ని రూపాల్లో ప్రకాశిస్తూ ఈ విధంగా ఉపాసనలు అందుకుంటూ ఉన్నది. ఇంకా సీతాదేవి ఎప్పుడు ఉపాసించింది అంటే ప్రత్యక్షంగా మనకి కనపడదు, కానీ ఆ తల్లి నిరంతరము కూడా చేసేటువంటిది రామనామస్మరణే. రాముడిని విడిచి ఒక క్షణం కూడా ఉండదు కదా. రామ అంటే రాముడు, రామా అంటే సీతమ్మ. తన తత్వాన్ని తానే ఉపాసించుకుంటూ ఉన్నది. సీతారాములు ఇద్దరూ కూడా వేర్వేరు కాదు, ఒకటే. రాముడిలో ఉండేటువంటి శక్తి సీత. రావణాసురుడు లంకలో అపహరించుకుని పోయినప్పుడు కూడా తల్లి నిరంతరము కూడా రామధ్యానమే చేస్తూ ఉన్నది. దీర్ఘాంతం చేస్తే ఏమో సీత అవుతుంది, హ్రస్వంగా చేస్తే రామ అని చెప్పినంటే అది రాముడు అవుతుందన్నమాట. ఈ రకంగా ఇవన్నీ కూడా అభేద తత్వాన్ని మనకి సూచిస్తూ ఉంటాయి. తర్వాత వీళ్ళందరూ సరే, తర్వాత లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయ నమో నమః. ఇది 70వ నామం. అంటే వరుసగా ఎవరెవరు దేవతామూర్తులంతా కూడా ఉపాసించారు. తర్వాత లోపాముద్ర గొప్ప పతివ్రత. లోపాముద్ర ఋషిపత్ని, అగస్త్య మహర్షి యొక్క భార్య. ఈ తల్లిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు అంటే, జగజ్జనని తనంతట తానుగా ఆమెకు ప్రత్యక్షమై తన మంత్రాన్ని తానే ఉపదేశించిందట. అప్పుడు ఆ తల్లి ఉపాసన చేసింది. అందుకని లోపాముద్రార్చిత లీల క్లప్త బ్రహ్మాండ మండల అని చెప్పి సహస్రనామాల్లో వస్తుంది. లోపాముద్ర ఆ విధంగా అర్చించింది. అందుకని లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయ నమో నమః. ఈ విధంగా 70 నామాల దాకా ఈ భాగంలో మనం వివరించుకున్నాము. ఒకసారి మళ్ళీ
ఈ నామాలు మనం చదువుకుందాం. 66వ నామం సహస్రార సరోజాతవాసితాయై నమో నమః. పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః. వాణీ గాయత్రి సావిత్రి సన్నుతాయై నమో నమః. రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః. లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః. ఇంతవరకు ఈ 5 నామాలకి అర్థం చెప్పుకున్నాము. ఈ భాగంలో తర్వాతి భాగంలో మరొక 5 నామాలకి వివరణ చెప్పుకుందాం శ్రీమాత అనుగ్రహంతో.